ఒక ప్రముఖ ఛానల్లో గత 7 ఏళ్లుగా బిగ్ బాస్ తెలుగు ప్రసారమవుతూ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. బిగ్ బాస్ తెలుగు మొదటి 2 సీజన్లని ఎన్టీఆర్, నాని హోస్ట్ చేయగా మిగిలిన అన్ని సీజన్స్కి నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ని గెలుచుకున్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పూర్తి కాకముందే అన్నపూర్ణ స్టూడియోస్ గేటు బయట పెద్ద మొత్తంలో ప్రశాంత్ ఫ్యాన్స్, అలాగే రన్నరప్ అమర్దీప్ ఫ్యాన్స్ గుమిగూడారు. దాంతో ఫైనల్లో ప్రశాంత్ గెలిచాక ప్రశాంత్ని అన్నపూర్ణ స్టూడియోస్ వెనక గేటు నుంచి బయటకు రమ్మని పోలీసులు అతనిని ముందే హెచ్చరించారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా ఫైనల్ విన్నర్ అయిన నేను దొడ్డిదారిన రానంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు గేటు నుంచే బయటకు వచ్చాడు ప్రశాంత్. ఇక ఆ టైంలో ప్రశాంత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్దీప్ కుటుంబం ఉన్న కారు మీద, అలాగే మరికొన్ని తెలంగాణ రాష్ట్ర బస్సుల మీద రాళ్లతో దాడి చేసి గందరగోళాన్ని, ఎంతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాంతో తాము ముందే చెప్పినప్పటికీ పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ వెనక గేట్ నుంచి కాకుండా ముందు గేట్ నుంచి ర్యాలీలాగా వచ్చి పలువురు కంటెస్టెంట్ల కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాలని ధ్వంసం చేయడానికి పరోక్షంగా పల్లవి ప్రశాంతే కారణమంటూ అతని మీద సుమోటో కేసు పెట్టి ప్రశాంత్ని చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. అయితే ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు ప్రశాంత్. ఇక తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్ బాస్ తెలుగు షో నిర్వాహకులకి నోటీసులు పంపారు. దాంతో రాబోయే సీజన్స్లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరైనా సరే ర్యాలీల వంటి వాటిలో పాల్గొనకూడదంటూ ర్యాలీలని రద్దు చేస్తూ అగ్రిమెంటులో పొందుపరచాలని అనుకుంటున్నారట బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు.